మాకు అర్థం కావట్లేదు కానీ భూమి తీరంటే అనుకోవడానికి మళ్ళీ ఇటు ఇటేసే అది పోయింది ఇది పోయింది మధ్యాహ్నం 2 ఎకరాలు ఇది మామూలుగా లేదు మళ్ళీ భూమి తీరు అనుకోవడానికి కూడా అంటారులే మా దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన వాళ్ళం మేము అనుకుంటారు ఆంధ్ర భూములు గట్టి అనుకుంటారు కానీ మరి ఆంధ్ర భూమి అయితే అది అట్టపోయింది ఇదో ఇట్ట పోయింది ఇదో ఇట్ట కాసింది పడి 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 కింద కాసింది రైతు అదృష్టం కాదు విత్తనంలో దమ్ముంది రైతు దగ్గర దమ్ములే ఎంత కొడితే ఉంది మనం 30 సార్లు కొట్టినాం మూడే ఇచ్చదా మంది మూడే ఇచ్చదా మరి ఈయన కొట్టడా ఇక చూడు ఒక్క పూతల నుంచి 2 ఖాతాలు వస్తున్నాయి అది ఎందుకు పోయింది ఆయన దగ్గర దమ్ము లేదా దగ్గర దమ్ము లేదా వాళ్ళు ఏరేటోళ్ళు ఆడోళ్ళే చెప్తారు ఏమంటారు లేడీస్ కొయ్యలేకపోతున్నామండి కాయని అసలు ఇంత పంట వస్తుందని మేము అనుకోలేదు ఎకరానికి 45-50 క్వింటాలు వస్తుందండి అసలు వర్షానికి అప్పుడు కింద పడది వదిలిపెడదాం అనుకున్నాం మళ్ళీ లేట్ వచ్చి మళ్ళీ ఎడల్పు లేట్ వచ్చి బాగా కాసిందండి అని చెప్తారు వాళ్ళు కూలోళ్ళు మొత్తం పిలకలతోనే ఇక చూడు ఎట్టొస్తున్నాయి చూడు ఇది చూడు అసలు ఈ చెట్టు లేవట్లే లేపుదామన్నా లేవట్లే ఇగో చూడు ఎట్ట కాసిందో చూడండి ఒకసారి ఈ రకంగా కాపిస్తే చెట్టుకు వచ్చిన పిల్లకలు చూడు ఎట్ట కాసిందో ఇక చూడు చూడండి ఇగో చూడు ఒక చరిత్ర ఇది ఈ కొమ్మకున్న కాయలు మా చెట్టు నిండా కూడా ఇది కాసిందా లేకపోతే అతికిచ్చినయా ఉందన్నమాట ఏది పెట్టి టేప్ పెట్టి అతికిచ్చినట్టు కాసినాయి చూడండి కాయ ఎంత బారుంది ఎంత కలర్ ఉంది లైవే గాని జనం చూడటానికి ఈ ఎత్తున కాసిందంటే ఈ ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి అది వింటున్నావా విత్తనంలో ఉన్న దమ్మే రైతు దగ్గర దమ్ము కాదు కింది మండి ఎంత డాగే